నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒకసారైనా దర్శించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి నెలా దర్శించుకునే వాళ్ళుంటారు. వాళ్ళకున్నటువంటి కోరికల వల్ల కానివ్వండి, మొక్కులు తీర్చుకోవడం వల్ల కానివ్వండి. అయితే ఒక్కొక్కసారి దర్శన భాగ్యం అనేది ఒక రోజులో జరగదు. అలా 2 రోజులు క్యూ లైన్‌లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అలా దర్శించుకోవడం కరెక్టేనా? 2 రోజులు క్యూ లైన్‌లో స్నానం చేయకుండా నిలబడి దర్శించుకోవటం భగవంతుడిని కరెక్టే అంటారా? అసలు దీనికి ఒక్క మాటలో చెప్పొచ్చు. చెప్పండి. మహర్షులు తపస్సు చేశారుగా. హ్మ్. వాళ్ళు ఏ స్నానాలు చేశారు? హ్మ్. దేవుడు ప్రత్యక్షం అవ్వలేదా? హ్మ్. మనం సినిమాల్లోనూ నిజంగా మనం ఏం చూడలేదుగా. హిమాలయ పర్వతం కొందరు చూసే ఉంటారనుకోండి. హ్మ్. మనం సినిమాలేగా. మహర్షులు తపస్సు చేశారుగా, ఓ సినిమాలో పొట్టలు పెరుగుతాయి ఒక ఆయనకి. ఆయన స్నానం చేశాడా? హ్మ్. హిరణ్యకశ్యపుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి. హ్మ్. ఆయనకి బాత్రూములు లేవా? ఇళ్ళు హ్మ్. లేవా? హ్మ్. హంసతూలికా తల్పాలు లేవా? హ్మ్. భార్య లేదా? అందగత్తెలు లేరా? ఆస్తి లేదా? హ్మ్. ఐశ్వర్యం లేదా? అనుభవించేటువంటి వయస్సు లేదా? హ్మ్. ఉందిగా. ఆయనేం స్నానం చేయకుండానే స్నానం చేయలే. స్నానము చెయ్యటం అనేటువంటిది అది ఒక శుభ్రత కోసమే కానీ భగవంతునికి స్నానానికి సంబంధం లేదు. హ్మ్. అందుకు చెప్పా ఈ ఉదాహరణ నేను. హ్మ్. భగవంతుణ్ణి ఒకళ్ళు ప్రశ్న వేశారు. బెడ్రూమ్‌లో దేవుడి మందిరం ఉండొచ్చా? దేవుడి పటం ఉండొచ్చా? ఉండకూడదా? అని ఒకాయన ఒక విచిత్రంగా. హ్మ్. ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఓహో! అలాంటివి జరగకూడదు గదా! అని. హ్మ్. చక్కగా బెడ్రూమ్‌లో దేవుడి పటం ఉండొచ్చని చెప్పాను. హ్మ్. అదేమిటండి అది జరుగుతుంటుంది గదా! అంటే, అదేం తప్పు కార్యక్రమం కాదు గదా! హ్మ్. అది ఒక సృష్టి క్రమం గదా! హ్మ్. అలా చెయ్యకుండా ఉండటమే పాపం. హ్మ్. చేస్తే మంచిది. హ్మ్. దానికి ఉదాహరణ చెప్పాను నేను. హ్మ్. లీలావతి హిరణ్యకశ్యపుడి దగ్గరికెళ్ళినప్పుడు, హిరణ్యకశ్యపుడొచ్చినప్పుడు తన దగ్గరికి, స్వామీ మీరేదో పలుకుతూ ఉంటారే ఆయన గురించి చెప్పండి అంది. దేవి ఇలాంటి ఆనంద సమయమునందు ఆ దుర్మార్గుడి నామమా అన్నాడు ఆయన. హ్మ్. చెప్పండి అంది. అప్పుడు ఎవరైనా ఏదైనా ఆహాహా అంటారుగా. ఆ ఆనందంలో నారాయణ నారాయణ అని 2, 3 సార్లు చెప్పించింది. అప్పుడు గర్భాన పడ్డట. హ్మ్. చూడండి ఎంత విశేషమో. భార్యాభర్తలు పవిత్రత ఉండాలక్కడ. హృదయం ఎలా ఉండాలి? పవిత్రత ఉండాలి. హ్మ్. భగవంతుడు చూసేదేంటి? ఈ బాహ్య సౌందర్యమా? పట్టు వస్త్రాలా? ఉండాలి. స్నానము చెయ్యాలి. హ్మ్. అవకాశం ఉన్నంత వరకు స్నానం చేయాలి. అవకాశం ఉన్నంత వరకు శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకోవాలి. హ్మ్. అవకాశం ఉన్నంత వరకు చేయాలి. ఇక్కడ లైన్‌లో నుంచొని వాళ్ళు స్నానం చెయ్యలేదే, అయ్యో! హ్మ్. నేను మడిగట్టుకోలేదే, హ్మ్. నేను పట్టు వస్త్రములు ధరించలేదే, స్వామి వెంకటేశ్వర నన్ను కరుణించవా? అక్కర్లేదు. హ్మ్. ఒకవేళ స్నానం చేస్తే మంచిదే. హ్మ్. నా ఉద్దేశంలో చెబుతున్నాను. హ్మ్. మళ్ళీ దీని వ్యతిరేకంగా చెప్పక్కర్లేదు. నా అభిప్రాయంలో హ్మ్. నేను చదివినటువంటి గ్రంథాలలో తిన్నడు గూడా ఆయన అపవిత్రమైనటువంటి మనం ఊహించుకున్న అపవిత్రమైనటువంటి భోజనాన్నే మహానుభావుడు ఈశ్వరుడికి చెబితే హ్మ్. ఈశ్వరుడు దాన్ని గ్రహించాడు అని మనం పురాణం చెప్పుకుంటున్నాం. హ్మ్. అలాగే పాము, ఏనుగు, సకల చరాచరం హ్మ్. పరమాత్మను సేవించడానికి వాళ్ళ సంస్కారాన్ని బట్టి అర్హత పొందుతున్నారు. హ్మ్. ఆ అర్హత ఏది? దేవుణ్ణి చూడడానికి అర్హత ఏది అంటే హ్మ్. నిర్మలమైనటువంటి మనస్సే అర్హత. హ్మ్. భక్తియే అర్హత. నీ దేహ సౌందర్యంతో పనే లేదు.
ఉమ్, ఈ దేహమును అనిత్యం, ఇంకా ఈ దేహమే అనిత్యం అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఉమ్, అని చెప్పేసని ఈ మాట పట్టుకొని, ఉమ్, ఎందుకు అంటే నువ్వు స్నానం చేయకుండా ఉండరాదు, ఉమ్, నువ్వు ఉండరాదు అనకూడదు. అవకాశం ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ఒక్కొక్కసారి మంచాన పడతాం మనం ఉమ్, అనుకోండి. రోజు సంధ్య వారుస్తున్నాడు ఆయన, ఉమ్, నిత్యాగ్నిహోత్రి, మహానుభావుడు, ఉమ్, చన్నీటి స్నానం చేస్తున్నాడు తలనిండా, తెల్లవారుజామున 4 గంటలకి మంచాన పడ్డాడు. ఉమ్, ఏమీ చేసే ఓపిక లేదు, ఎవ్వరూ చెయ్యలేరు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ నీటిని మంత్రించి కాస్త విభూది వేసి ఆ మంత్రించినటువంటి ఈ విభూదిని ఒంటికి రాసుకున్నాడు. స్నానాలు 3 రకాలుంటాయి. ఉమ్, ఒకటి అభ్యంజన స్నానం, ఉమ్, అకమర్షణ స్నానం, ఉమ్, అవభృత స్నానం. ఉమ్, 3 స్నానాలు. అభ్యంజన స్నానం అంటే మనం చక్కగా షాంపూలు గింపులు ఘుమఘుమ. అకమర్షణ స్నానం అంటే ఏమిటంటే చెయ్యలేనప్పుడు, స్నానము చెయ్యలేనప్పుడు, వీలు కానప్పుడు, స్వామి నేను చెయ్యలేకపోతున్నానని కాస్త గ్లాసులో అంత విభూది వేసుకొని ఆ విభూదిని ఒంటికి రాసుకొని ఉమ్, స్వామి అంటే అది స్నానమే. ఉమ్, స్నానమే అది. అసలు స్నానం ఏమిటండి? స్వామికి ఏం అర్పించాలి? కన్నీళ్లతో కాళ్ళు కడిగెద స్వామి. తెలుసునా? నా తనువు ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా తనువు ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నాలో ఉన్నటువంటి పంచభూతములు ఉన్నవే, ఉమ్, ఈ పంచభూతములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు నీకు వింజామరులుగా వీయాలమ్మా వెంకటేశ్వర. నాలో ఉన్నటువంటి ఈ వెలుగు ఉన్నది అగ్ని జ్యోతి, ఉమ్, ఈ జ్యోతి నీ ముందు నీ గుడి వాకిట దివ్యను నేనై నిలిచిన చాలుక ఘడి అయినా నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలును క్షణమైనా తిరుమల మందిర సుందర. కాబట్టి స్నానం చెయ్యలేదే, సంధ్య వార్చుకోలేదే, శుభ్ర అనుకోకర్లేదు. ఆ మనస్సు ఎప్పుడు కూడా ఆ వెంకటేశ్వరుని యందు మనస్సు లగ్నమైనప్పుడు నీకు తెలియకుండానే మనస్సు మలినం తొలగిపోతుంది. దేహాన్ని శుభ్రం చేసి మనస్సును మలినం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యాగాలు చేసినా అన్ని నిష్ప్రయోజనమే. ఉమ్, దేహము మురికిగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా, అసలు నువ్వు అంగవికలుడవైనా తెలిసినా అన్ని పరమాత్మే చూసుకుంటాడు. తల్లి తండ్రి ఒకవేళ మలమూత్ర విసర్జనైనా భగవంతుని ఆరాధించడానికి అర్హుడే. దేనికని? తల్లి ఏం చేస్తుంది? చీదరించుకోదు. కుంటి నిండా పొరలాడినా ఆ పొరలాడితే ఏమో పట్టు చీర కట్టుకున్నానని యావగించుకోదు, ఉమ్, గబగబ వచ్చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆపేస్తాను, ఉమ్, ఎందుకంటే నాకు కొన్ని ఉదాహరణలు చెప్పడం నాకు ఇష్టం. ఉమ్, ఒక ఆమె బారసాల చేసుకుంటున్నది అబ్బాయికి, ఉమ్, ఉయ్యాల్లో పడుకోబెట్టింది, ఉమ్, చాలా చక్కగా మంచి గుడ్డలు కట్టింది. ఉమ్, కానీ వాడు అంతా రోత చేసేసుకొని పొరలాడుతున్నాడు. ఉమ్, వాళ్ళ ఇంటికి పేరంటానికి వచ్చారు ఆడవాళ్ళు. ఉమ్, జళ్ళ వేసుకున్నారు కొందరు, విరబోసుకున్నారు కొందరు, జుట్టు వేలాడదీశారు కొందరు, పెదవులకు రంగు వేసుకున్నారు కొందరు, బుగ్గాన రంగులు వేసుకున్నారు కొందరు, పూలు పెట్టారు కొందరు, పూలన్నీ ముందుకు పెట్టారు కొందరు, ఆ బో పట్టు చీరలు కట్టి అంటుచ్చారు. ఉమ్, వచ్చి ఆ పిల్లవాడిని చూసి చీ అని కొంచెం దూరం వెళ్ళారు, ఎందుకంటే దుర్వాసన వస్తుంది అబ్బాయి దగ్గర. ఏదో అబ్బాయిని ఎత్తుకుందాం అనుకుంటే ఒక్కళ్ళు కాబట్టి అడవటం వెళ్ళిపోవడం, వరండాలో కూర్చొని చీ అని విసుక్కుంటారు. ఉమ్, ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు. ఉమ్, వాళ్ళ అమ్మ కూడా ఏం చేసిందంటే వీళ్ళందరూ వస్తారని చక్కగా మంచి చీర కట్టుకున్నది, ఉమ్, చక్కగా ఆమె కూడా పూలు పెట్టుకుంది. ఆ బిడ్డని ఇంట్లో పని ఉండి అటు వెళ్ళింది, సర్దుగానే శనగలు ఇవన్నీ ఇవ్వాలి ఏవో ఉంటాయిగా పేరెంట్ ఆమెకి. ఉమ్, గబగబా వచ్చేసింది. పిల్లవాడు అలా ఉండేటప్పటికి అమాంతం ఆ పిల్లవాడిని ఎత్తుకుంది. ఉమ్, ఒంటి నిండా ఆ పిల్లవాడిదంతా మురికంతా పట్టు చీర కంటింది. ఉమ్, మొత్తం భయంకరంగా ఉంది. అయినా సరే ఇసుమంత వాసన వచ్చిందని కానీ ఏవగింపు కానీ ఆమెలో లేనే లేదు. గబగబా వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడిని బాత్రూమ్కి తీసుకెళ్ళి చక్కగా
నులివెచ్చని నీళ్లతో మళ్ళీ శుభ్రంగా కడిగింది. ఆ దుస్తులన్నీ తీసివేసింది. ఆనందించింది. మళ్ళీ దుస్తులని వేసింది. తన కంటినటువంటి మలినాన్ని యావగించుకోకుండా ప్రక్కన పడేసి ఇంకో చీర కట్టుకొనొచ్చింది. ఇది భగవంతుడంటే. తల్లి దేవతని ఎందుకంటారు? వాళ్ళేమన్నారు? వాళ్ళు తల్లులు కాదుగా. ఉమ్, వాళ్ళ అబ్బాయికి వాళ్ళు అలా చేస్తారేమో. మన తల్లి. అందుకనే వెంకటేశ్వర స్వామి తల్లివి నీవే, అది అర్థం. తండ్రివి నీవే, చల్లగ కరుణిల్చే దైవము నీవే, తల్లివి నీవే అని భావించినప్పుడు ఈ మురికి అనేటువంటిది తన మనస్సుకు అంటకుండా ఉంటే చాలమ్మా, చక్కగా చేసుకుంటే చాలు. స్వస్తి. సో వెంకటేశ్వర స్వామి క్యూ లైన్ లో నిలబడే వాళ్ళందరూ కూడా ఇక నుంచి ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఇక నుంచి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు అలా దర్శనం చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. గురువుగారు చాలా చక్కగా వివరించారు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. నమస్తే.